హాయ్ హలో నమస్తే. నేను మీ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. ఈరోజు చాలామంది అడిగే ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దామండి. పేషెంట్లు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మందులతో రాళ్ళు కరగవండి అని అడుగుతూ ఉంటారు. సో మందులతో రాళ్ళు కరగడం అనేది చాలా వరకు అసాధ్యం అండి. ఓన్లీ కొన్ని రకాల రాళ్ళు మాత్రమే మందులు కరిగే అవకాశం ఉంటుంది. అవేంటంటే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాము. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి జనరల్గా ఆమ్ల గుణం ఎక్కువ ఉన్నటువంటి యూరిన్లో తయారవుతాయని మనం తెలుసుకున్నాం. సో అవి కనుక ఆ స్టోన్స్ కనుక ఓన్లీ యూరిక్ యాసిడ్ ఆ స్టోన్స్లో ఉంటే మనము వాటిని యూరిన్ pHని బాగా పెంచడం వల్ల అంటే 7.5 ఆ రేంజ్లో పెంచడం వల్ల మనము కొంతవరకు యూరిక్ యాసిడ్ స్టోన్స్ని కరిగించే అవకాశం ఉంటుంది. అంటే అవి ఫామ్ అవ్వడానికి యూరిన్ pH తక్కువ ఉండడం కారణం కాబట్టి యూరిన్ pHని పెంచితే మందుల వల్ల అది కొంతవరకు కరిగే అవకాశం ఉంటుంది. మిగతా స్టోన్స్ ఏవి కూడా మందులు కరగడం అనేది జరగదండి. అయితే మందులు ఏం చేస్తాయంటే యూరిన్లో స్టోన్స్ ఫామ్ అయ్యే సబ్స్టెన్స్ని బయటికి పంపించడం తగ్గించి, అలాగే యూరిన్ తయారవ్వకుండా ఉండే పదార్థాలను పెంచడం ద్వారా రాళ్ళు పెరగకుండా చేస్తుందండి. రాళ్ళు పెరగకుండా చేస్తే ఎప్పటికో అప్పటికి అవి చిన్నగా ఉండడం వల్ల యూరిన్లో స్పాంటేనియస్గా పాస్ అయిపోయి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. మందులు ఆ రకంగా హెల్ప్ చేస్తే తప్పించి మందులు అనేవి జనరల్గా రాళ్ళను కరిగించడం అనేది ఒక అపోహ అండి. మీకు ఎవరైనా డాక్టర్ గారు ఆపరేషన్ చెప్తే మా దగ్గర సెకండ్ ఒపీనియన్ ఫ్రీగా అందుబాటులో ఉంది, గమనించగలరు. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్.